Imagine you are working seriously with ChatGPT and మీ కోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది and your prompts are crafted beautifully and ChatGPT is about to complete your task, but boom, అదే టైంలో ChatGPT stopped responding to you. ఇది ఎప్పుడైనా నోటీస్ చేశారా మీరు? And why is it not responding? Because of something called as rate limiting. You have reached the current usage cap for the ChatGPT 4o. Try again in 4 hours. ఇది ChatGPT మాత్రమే కాదు గైస్, వెన్ యూ ఆర్ యూజింగ్ క్లాడ్ కోడ్ అక్కడ కూడా ఫేస్ చేసి ఉంటారు మీరు. మెసేజ్ లిమిట్ రీచ్డ్, రిసెట్స్ అట్ 8:30 PM అండ్ మేబీ ఇన్ కర్సర్ అండ్ ఆల్సో ఇన్ గిట్హబ్ కోపైలట్. ఇది ఓన్లీ ChatGPT కానీ క్లాడ్ కానీ కర్సర్ కానీ గిట్హబ్ మాత్రమే కాదు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ LLM టూల్స్ ఆర్ AI టూల్స్, అందులో ఎవ్రీ సింగిల్ టూల్ హ్యాస్ దిస్ లిమిట్స్. అండ్ ఈ లిమిట్స్ అన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? There is no magic behind it, and the single term that defines these limits are called tokens. అసలు టోకెన్స్ అంటే ఏంటి, టోకెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎవ్రీ సింగిల్ థింగ్ వి విల్ లెర్న్ ఇన్ దిస్ వీడియో. అండ్ లిటరల్లీ చెప్తున్నాను, దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ డెవలపర్స్ who doesn't even understand tokens ante enti అని చెప్పి. So I am making this video to help you understand what tokens are visually. So by the end of this video మీరు ఏం అర్థం చేసుకుంటారంటే why some AI tools have limits and why long prompts cost you more, and also why ChatGPT forgets your old context and why answers cost you more than the prompts. And ఈ 4 క్వశ్చన్స్తో పాటు I will also explain 2 technical terms which are TPS, tokens per second, అండ్ ఆల్సో ద కాంటెక్స్ట్ విండో అనమాట. మీకు గుర్తుంటే మన ప్రీవియస్ వీడియోలో వెన్ వీఆర్ హిట్టింగ్ ChatGPT API మనకు వచ్చిన అవుట్పుట్ రెస్పాన్స్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్రాంప్ట్ టోకెన్స్, కంప్లీషన్ టోకెన్స్ అండ్ టోటల్ టోకెన్స్ అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో ఈ పార్ట్ కవర్ చేయలేదు. బట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ బీ ఆల్సో ఏబుల్ టు అండర్స్టాండ్ దీస్ టర్మ్స్ యాజ్ వెల్. సో బిఫోర్ వీ అండర్స్టాండ్ టోకెన్ అంటే ఏంటి అని చెప్పి, సో థింక్ అబౌట్ వన్ క్వశ్చన్. మీరు ChatGPTకి వెళ్ళి వెన్ యూ టైప్ హల్లో అని చెప్పి, సో డూ యూ థింక్ ChatGPT విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హల్లో, HELLO అని చెప్పి? నా, బికాస్ ఇట్ ఈస్ ఎ మెషిన్ కదా. మెషిన్ డజంట్ అండర్స్టాండ్ తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ. ఇట్ ఈస్ నాట్ ఎ హ్యూమన్, ఇట్ డజంట్ హ్యావ్ ఎ ఇంటెలిజెన్స్ లైక్ హ్యూమన్. బట్ ఇప్పుడు మెషిన్కి హల్లో అనే టెక్స్ట్ అర్థం కాకపోతే హౌ ఈజ్ ఇట్ ఏబుల్ టు ఇంటర్ప్రెట్ అవర్ మీనింగ్? యా, థింక్ అబౌట్ ఇట్. సో ఫండమెంటల్లీ మెషిన్స్ ఎలా వర్క్ అవుతాయంటే, మెషిన్స్ వర్క్ బేస్డ్ ఆన్ మ్యాథమెటిక్స్. అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ టు బి డన్. ఇప్పుడు హల్లో అంటే హల్లో మీద ఎటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయలేరు మీరు. బట్ ఇఫ్ ఐ కెన్ కన్వర్ట్ హల్లో ఇంటూ సంథింగ్ లైక్ నంబర్స్, ఇప్పుడు నంబర్స్ మీద ఐ కెన్ డూ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కదా. సో whenever you are putting some text to any of these LLMs, ChatGPT కానీ జెమినీ కానీ క్లాడ్ కానీ, ఇంటర్నల్గా ఆల్ ఆఫ్ దిస్ టెక్స్ట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ నంబర్స్. ఇప్పుడు మీ బ్రెయిన్లో క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఈ టెక్స్ట్ని నంబర్స్ కింద ఎలా మార్చాలి? దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది విచ్ ఈస్ కాల్డ్ ASCII నంబర్స్. ASCII నంబర్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్ థింగ్. మనకున్న ఆల్ఫాబెట్స్లో ప్రతి ఆల్ఫాబెట్కి వి అసైన్ ఏ డెడికేటెడ్ నెంబర్ అనమాట. అంటే క్యాపిటల్ ఏకి 65, క్యాపిటల్ బికి 66, స్మాల్ ఏకి 97. ఇలాగా ప్రతి ఆల్ఫాబెట్కి వి విల్ అసైన్ ఏ డెడికేటెడ్ నెంబర్. ఇప్పుడు మన ఇనిషియల్ క్వశ్చన్ ఏంటి? హల్లో కదా. సో వి విల్ స్ప్లిట్ దిస్ ఇంటూ లెటర్స్, HELLO. అండ్ హెచ్ యొక్క నెంబర్ ఏంటి? లెట్స్ అజ్యూమ్ 104, అండ్ ఈది 101, అండ్ ఎల్ది 108, అండ్ ఎల్ది 108, అండ్ ఓది 111. ఇప్పుడు నేను హల్లో అనే వర్డ్ని ఐ కెన్ కన్వర్ట్ ఇంటూ ఎ వెక్టర్ ఆఫ్ దీస్ నెంబర్స్. అవునా కదా? సో హల్లో ఇలా కన్వర్ట్ అయిపోయింది. నౌ ChatGPT విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ హల్లో. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఐ కెన్ కన్వర్ట్ హాయ్, I can convert by, I can convert any of these things by converting it into characters. Let's take a moment and think about it, guys. ఇలా చేయడం వల్ల is it a good thing or is it a bad thing? Think about it. I will wait like 10 seconds. సో టెక్స్ట్ని ఇలా న్యూమరికల్ రిప్రజెంటేషన్ రాయడం వల్ల there is one fundamental problem.
ఆ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ కన్వర్ట్ ఇంటూ హాయ్ అండ్ హలో వాటి యొక్క రెండిటి అవుట్పుట్ నెంబర్స్కి దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ దెమ్. అంటే ఒక మెషీన్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈ నంబర్స్ చూసి హాయ్ హలో ఆల్మోస్ట్ ఒకటే మీనింగ్ పంపిస్తున్నాయని చెప్పి. సో దట్ ఈజ్ వేర్ ద ఇంటెలిజెన్స్ హ్యాపెన్స్ కదా. ఇప్పుడు మనం మనుషులం ఎలా పనిచేస్తాం, వీ థింక్ అబౌట్ హాయ్ కానీ హలో కానీ ఆల్మోస్ట్ ఇన్ ద సిమిలర్ కాంటెక్స్ట్లో. బట్ ఒక మెషీన్కి ఆ కాంటెక్స్ట్ ఎలా అర్థమవుతుంది ఇఫ్ యూ కెన్ కన్వర్ట్ దిస్ నంబర్స్ ఇన్ ఎ స్పెసిఫిక్ స్టాండర్డ్ ఫార్మాట్లో చేస్తే. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ that you will face when you are converting your text into numbers using ASCII number patterns. But ChatGPT is doing something more powerful. It understands patterns, meanings, relationships. So మనకి ఏం అర్థమైంది, we need something that not only stores the numbers but we also need to retain the relationships, context and meaning. So మనకు అర్థమైపోయింది ASCII పని చేయదని చెప్పి. So what is the other pattern? And that is where transformers and embeddings comes into picture. Bhayapadakandi, we will not go into transformers and embeddings in detail in this video. We will touch at a high level. So now let's understand asal token ante enti ani cheppi. This is the important stuff kada. A token is a small piece of text the model reads before it turns that piece into a number. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం, for the model to understand we need to convert our text into number. But ఆ ప్రాసెస్ మధ్యలో there is one more step and that step is called tokenization or a token. మన దగ్గర ఒక సింపుల్ వర్డ్ ఉంది హలో అని చెప్పి. హలో ఈజ్ ఎ సింపుల్ వర్డ్. సో హలో ఈజ్ జస్ట్ ఏ వన్ టోకెన్ అనమాట. అండ్ ఆ టోకెన్ని we will convert into this number using something called as embeddings. Embeddings అంటే ఏంటి we will learn in the next section, so just wait a minute. అండ్ మన దగ్గర ఇంకొక వర్డ్ ఉంది విచ్ ఈస్ హలో స్పేస్ క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ స్పెసిఫికలీ హలో స్పేస్ అండ్ క్వశ్చన్ మార్క్. అండ్ వెన్ వీ కన్వర్ట్ దట్ ఇంటూ టోకెన్స్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 tokens. హలో అనేది టోకెన్ 1, స్పేస్ ఈస్ టోకెన్ 2 అండ్ క్వశ్చన్ మార్క్ ఈస్ టోకెన్ 3. అండ్ లెట్స్ మన దగ్గర ఇంకా పెద్ద వర్డ్ ఉంది అనుకుందాం, ఐఎమ్ నాట్ షూర్ వాట్ దిస్ ఈస్. బట్ ఇలా పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నప్పుడు మోడల్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే రేపన్న రోజు వాట్ ఇఫ్ దెర్ ఆర్ న్యూ వర్డ్స్, ఏఐ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ముందు లేని వర్డ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, మోడల్ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కదా. సో అందుకని దే యూజ్ సంథింగ్ కాల్డ్ ఎస్ టోకెనైజేషన్. అంటే దే కన్వర్ట్ ద వర్డ్ ఇన్ టు ద రూట్ వర్డ్, వెరీ స్మాల్ చంక్స్ కింద అనమాట. దిస్ ఎంటైర్ వర్డ్ it will be split into anti, dish, establishment, Aryanism. సో ఇలాగా ఒక సింగిల్ వర్డ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 1 2 3 4 5 6 టోకెన్స్. ఇక్కడ చూడండి ఇది వన్ సింగిల్ వర్డే బట్ ఇట్ ఓన్లీ టేక్స్ 1 టోకెన్. బట్ ఇది ఒక సింగిల్ వర్డే బట్ ఇట్ టుక్ 6 tokens. And let's take one more example. I love mangoes dot. Even the punctuations will also take place in the tokenization. So I అనేది ఒక టోకెన్, లవ్ అనేది ఒక టోకెన్, మ్యాంగో అనేది ఒక టోకెన్. లుక్ అట్ దిస్, మ్యాంగోస్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎ రూట్ వర్డ్ మ్యాంగో, ప్లే, ప్లేడ్, ప్లేస్. సో అలాగా ఈఎస్ ఈజ్ ఎ సెపరేట్ టోకెన్ అండ్ డాట్ ఈజ్ ఎ సెపరేట్ టోకెన్. సో ఒక సెంటెన్స్ అనేది యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ టోకెన్స్. సో టోకెన్స్ అంటే ఏంటి, మన దగ్గర ఒక పెద్ద సెంటెన్స్ ఉంది, యు ఆర్ బ్రేకింగ్ దట్ ఇంటూ స్మాలర్ చంక్స్ అండ్ దట్ చంక్స్ ఆర్ కాల్డ్ టోకెన్స్. అండ్ ఇప్పుడు మన దగ్గర టోకెన్స్ ఉన్నాయి. What is the logical next step? To convert each of these tokens into numbers. And ఆ numbers ఎలా కన్వర్ట్ చేస్తాం, యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ ఎంబెడింగ్. ఎంబెడింగ్స్ అంటే ఏంటంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ వే టు కన్వర్ట్ యువర్ టోకెన్స్ ఇంటూ ఎ వెక్టార్ ఆర్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇప్పుడు మనం ముందు చేసిన ASCIIకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే వెన్ యూ కన్వర్ట్ యూజింగ్ ఎంబెడింగ్ టెక్నిక్స్ you will find all of the similar products or similar text in a similar region లో అనమాట. లెట్స్ సే నేను మ్యాంగో, యాపిల్, బనానా అనే 3 ఫ్రూట్స్కి ఐ కన్వర్టెడ్ ఇంటూ దీస్ కైండ్ ఆఫ్ వెక్టర్స్. అండ్ ఈ వెక్టర్స్ అన్నీ వెరీ సిమిలర్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. దే ఆర్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ కార్ కానీ, ట్రైన్ కానీ, బస్ కానీ. ఇవన్నీ ఒక క్లోజ్ స్పేస్లో ఉంటాయి, ఇవన్నీ ఇంకొక క్లోజ్ స్పేస్లో ఉంటాయి. సో హియర్ యు ఆర్ కన్వర్టింగ్ ద టెక్స్ట్ ఇంటూ వెక్టర్స్ and that vectors are giving some meaning to it based on the meaning of the words. ఎందుకు, they are closely related అన్నమాట.
And that is how model understands hello and hi are very similar because their vector representations are very close to each other. If you want detailed video on embeddings, please let me know in the comment section below. And one more thing, there are different types of embedding techniques. మీరు అడగచ్చు why mango అనే వర్డ్కి ఇంత పెద్ద వెక్టర్ రిప్రజెంటేషన్ ఉంది. There are a couple of embedding techniques where for every word you get 1024 dimensions. అంటే ఒక వర్డ్కి యూ విల్ గెట్ 1024 లెంత్ వెక్టర్ అనమాట. సో ఇట్ డిపెండ్స్ మోడల్ బట్టి, కాంటెక్స్ట్ని బట్టి, విచ్ కైండ్ ఆఫ్ ఎంబెడింగ్ మోడల్ యూనిట్ టు యూజ్, యూనిట్ టు చేంజ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ దట్ ఈస్ ఫర్ అ లేటర్ వీడియో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we will look at how OpenAI will convert the words into numbers. This is from the OpenAI website అనమాట, Tokenizer అని చెప్పి. Now let's say I will put hello here. ఇప్పుడు మన ఇన్పుట్ టెక్స్ట్ హలో అయితే ఇట్ ఈస్ జస్ట్ ఓన్లీ 1 టోకెన్ అండ్ 5 క్యారెక్టర్స్ అనమాట. అండ్ హలో అంతా సింగిల్ కలర్ కోడ్లో ఉంది, దట్ మీన్స్ ఇట్స్ అ సింగిల్ టోకెన్. అండ్ వెన్ యూ చేంజ్ ఇట్ టు దిస్ టోకెన్ ఐడి, ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ ద హలో టోకెన్ ఇంటూ ఎ నెంబర్ అనమాట. సో హలో అనేది ఏం చేస్తుంది, 24912 అని చేస్తుంది. వాట్ ఇఫ్ ఐ విల్ పుట్ క్యాపిటల్ హలో. ఇప్పుడు చూడండి, when you even change caps lock, that token number is going to change, token id మారిపోతుంది అనమాట. అండ్ దిస్ టోకెన్ ఐడి విల్ చేంజ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ దట్ యూ యూజ్. ఇప్పుడు GPT-4 తీసుకుంటే ఆర్ 3.5 తీసుకుంటే హలో అనే వర్డ్కి ఇట్ ఈస్ గివింగ్ టోకెన్ ఐడి యాజ్ 9906, బట్ GPT-5 తీసుకుంటే ఇట్ ఈస్ 13225. సో ఎవ్రీ మోడల్ ఫాలోస్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ ఎంబెడింగ్ టెక్నిక్స్ అనమాట. ఏ మోడల్కి ఏ టెక్నిక్ వాడాలనేది వీ విల్ లెర్న్ ఇన్ ద లేటర్ పార్ట్స్ ఆఫ్ ద వీడియోస్, నాట్ ఇన్ దిస్ వీడియో. అండ్ GPT-3 తీసుకుంటే 15496. ఇప్పుడు లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ మ్యాంగోస్. అండ్ ఇక్కడ చూడండి, ఐ లవ్ మ్యాంగోస్, ఇఫ్ ఐ పుట్ ఇట్ హియర్, ఐ అనేది ఒక టోకెన్ అయింది, లవ్ అనేది ఒక టోకెన్ అయింది, బికాజ్ నేను ఇక్కడ ఎం స్మాల్ లెటర్ ఇచ్చి మిగతా అన్ని వేరేగా ఇచ్చాను కదా, ఇట్ ఈస్ బ్రేకింగ్ ఇన్ టు మల్టిపుల్ టోకెన్స్. ఐ లవ్ మ్యాంగోస్ అనేది బికాస్ ఆఫ్ ద వే దట్ ఐ రైట్, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ 6 టోకెన్స్. బట్ ఇప్పుడు నేనేం చేస్తాను, ఐ విల్ జస్ట్ పుట్ దిస్ ఇన్ ఎ సింగిల్ వర్డ్ మ్యాంగోస్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ టేకెన్ 5 టోకెన్స్. సో మీరు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రాయడం వల్ల యు ఆర్ యూజింగ్ మోర్ టోకెన్స్, అవునా కదా? అండ్ ఐ కెన్ గెట్ ద టోకెన్ ఐడీస్ ఎవ్రీ వర్డ్కి. మేబీ లెట్స్ టేక్ దిస్ పారాగ్రాఫ్ రైట్ హియర్ అండ్ లెట్స్ పుట్ ఇట్ హియర్. అండ్ చూడండి ఇక్కడ, వెన్ ఐ పుట్ టెక్స్ట్, ఇఫ్ అనేది ఒక టోకెన్ అయింది, యూ అనేది ఒక టోకెన్ అయింది, అండ్ ప్రోగ్రామాటిక్ అనే వర్డ్ ఉంది కదా, ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 2 థింగ్స్, ప్రోగ్రామ్ అండ్ మ్యాటిక్. సో మన పెద్ద వర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ వర్డ్స్ కాల్డ్ టోకెన్స్. అండ్ ప్రతి స్మాలర్ వర్డ్కి, టోకెన్కి యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఎ నెంబర్ యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ ఎంబెడింగ్, అండ్ దట్ ఐడి ఈస్ కాల్డ్ ఎ టోకెన్ ఐడి. సో మీరు రాసే టెక్స్ట్ని బట్టి మీరు ఎన్ని టోకెన్స్ వాడుతున్నారో అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఈవెన్ ద స్పేసెస్, పంక్చువేషన్స్, ఎమోజీస్, ఎవ్రీ సింగిల్ థింగ్ కంటైన్స్ ద టోకెన్స్. ఒకవేళ మీరు తెలుగులో కానీ, హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ వాడితే యు ఆర్ గోయింగ్ టు కన్జ్యూమ్ మోర్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్. ఐ విల్ షో ఇట్ టు యూ లైవ్ ఇన్ దిస్ రైట్ నౌ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లెట్స్ ఓపెన్ ట్రాన్స్లేట్. ఐ విల్ పుట్ ఇంగ్లీష్ టు తెలుగు అండ్ ఇక్కడ ఏం పెడదాం, హలో అని చెప్పి. అండ్ హలో అనే ఇంగ్లీష్ వర్డ్, if I take it here and if I put it here, and it is only 1 token. కాకపోతే if I copy the same hello అనే తెలుగు వర్డ్, if I put it here and it is occupying 9 tokens. అంటే మీరు సేమ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో చేస్తే you are going to consume 1 token, but the same thing if you do it in Telugu, you are going to consume 9 tokens. ఎందుకు? Because models are designed that way. అండ్ లుక్ ఎట్ ద టోకెన్ ఐడీస్. చూడండి, హల్లోకి ఇన్ని టోకెన్స్ వచ్చినాయి, బట్ ఇఫ్ ఐ పుట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ జస్ట్ 1 టోకెన్ ఐడి. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? దట్ ఈజ్ వై మీకు తెలియకుండానే యు ఆర్ కన్జ్యూమింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ టోకెన్స్, అండ్ దట్ ఈజ్ వై యు ఆర్ హిట్టింగ్ యువర్ లిమిట్స్. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకెన్స్ గైస్, ఇన్పుట్ టోకెన్స్ అండ్ అవుట్పుట్ టోకెన్స్. బట్ దానికంటే ముందు లెట్స్ అండర్స్టాండ్ వన్ సింపుల్ థింగ్. మీరు ChatGPTకి ఒక ఇన్పుట్ ఇచ్చారు అండ్ యూ గెట్ అవుట్పుట్. సో వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? మీ ఇన్పుట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు టోకెన్స్, అండ్ ఈ టోకెన్స్ ఆర్ గెటింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎంబెడింగ్స్, అండ్ ఈ ఎంబెడింగ్స్ విల్ గో ఇన్ టు ChatGPT, అండ్ ChatGPT వాళ్ళ యొక్క సర్వర్స్లో దే విల్ ప్రాసెస్ ఆల్ ఆఫ్ దీస్ ఎంబెడింగ్స్ అండ్ దే విల్ ట్రై టు జనరేట్ అవుట్పుట్ ఎంబెడింగ్స్. అండ్ ఈ ఎంబెడింగ్స్ని
they will generate it back into tokens and they will convert these tokens back into the output. మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు all of this entire process is going to happen in the back end. సో ఇలాంటప్పుడు యూ మైట్ నోటీస్ ఎ కపుల్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడంటే ఒక్కొక్కసారి ChatGPT విల్ గివ్ యూ ద ఆన్సర్స్ ఇన్స్టెంట్లీ, కొన్నిసార్లు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ గివ్ యూ ద రెస్పాన్స్. సో వై? దట్ ఈస్ వేర్ వీ లెర్న్ అబౌట్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ TPS, విచ్ ఈస్ కాల్డ్ టోకెన్స్ పర్ సెకండ్. దీని మీనింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద capability ఆఫ్ ద LLM మోడల్ టు జనరేట్ how many number of tokens that it can generate in a second. ఒక సెకండ్లో ఎన్ని టోకెన్స్ జనరేట్ చేయగలదు. బేస్డ్ ఆన్ దాట్ యూ విల్ సీ కొన్నిసార్లు రెస్పాన్స్ ఫాస్ట్గా ఉంటుంది, కొన్నిసార్లు రెస్పాన్స్ స్లోగా ఉంటుంది. ఇఫ్ ఇట్ జనరేట్స్ మోర్, ఇఫ్ ఇట్ ఇస్ ఫాస్ట్, ఇఫ్ ఇట్ జనరేట్స్ లెస్, ఇట్ ఈస్ స్లో. అండ్ ఈ ఫాస్ట్ స్లో ఎలా డిపెండ్ అవుతుంది? బేస్డ్ ఆన్ యువర్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద సర్వర్స్ బిజీనెస్, బేస్డ్ ఆన్ ద ప్రాంప్ట్ దట్ యూ ప్రొవైడ్, బేస్డ్ ఆన్ ద థింకింగ్ మోడల్, రీజనింగ్ కెపాసిటీ. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీ యొక్క అవుట్పుట్ కానీ TPS కానీ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మీరు ఈ వర్డ్ ఎప్పుడు వినుంటారు బేసికల్లీ. సో వెన్ యూ ట్రై టు డౌన్లోడ్ ఫ్రీ ఆర్ ఓపెన్ సోర్స్ మోడల్స్, యూ ఆల్వేస్ చెక్ అబౌట్ వాట్ ఈస్ TPS. ఈ TPS అనేది బాగా తక్కువ ఉందనుకోండి, యూ విల్ సీ దట్ ద మోడల్ ఈజ్ లాగింగ్ ఎ లాట్. ఈ TPS అనేది బాగా ఎక్కువగా ఉందనుకోండి, యూ విల్ ఫీల్ దట్ మోడల్ ఈజ్ వర్కింగ్ లైక్ బ్లేజింగ్లీ ఫాస్ట్. అండ్ నౌ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ విచ్ ఈస్ ద కాస్ట్ అన్నమాట. మీరు పంపించే ప్రతి టోకెన్ ఈజ్ గెటింగ్ బిల్డ్, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఆల్ దీస్ LLM మోడల్స్, OpenAI కానీ, ChatGPT కానీ, Grok కానీ, Claude కానీ, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ద టోకెన్స్. మీరు ఎన్ని టోకెన్స్ పంపిస్తే టోకెన్స్ ప్రకారం దే విల్ గెట్ బిల్డ్ అనమాట. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT 5.5 మోడల్ ఉందనుకుందాం. సో ఫర్ ఎవ్రీ మిలియన్ టోకెన్స్ దట్ యూ సెండ్ యాజ్ అన్ ఇన్పుట్, it is going to charge you $5. That's a good amount. మిలియన్ టోకెన్స్ అంటే 10 లక్షల టోకెన్స్కి ఓన్లీ $5. బట్ దట్ ఈజ్ ఆన్ ద ఇన్పుట్ సైడ్ అనమాట. వెన్ యూ థింక్ అబౌట్ ద అవుట్పుట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఛార్జ్ యూ $30 per మిలియన్ టోకెన్స్, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 6x ద ప్రైస్. ఎందుకు? ఇన్పుట్ ఈజ్ బేసికలీ మీ క్వశ్చన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆర్ ఇంటెలిజెన్స్. బట్ వెన్ యూ సెండ్ ఎ క్వశ్చన్ టు ChatGPT, దాని యొక్క ఆన్సర్ జనరేట్ చేయడానికి ఇట్ ఈస్ గోయింగ్ టు యూజ్ ఎ లాట్ ఆఫ్ రిసోర్సెస్ కదా. అండ్ దట్ ఈస్ వై అవుట్పుట్ టోకెన్ కాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ హయ్యర్ దాన్ ద ఇన్పుట్ టోకెన్ కాస్ట్. అండ్ GPT 5.4కి $2.5 per million tokens and $15 per 1 million tokens for output. And Claude 4.7 $5 for 1 million tokens in the input and $25 for 1 million tokens in the output అనమాట. అండ్ ఆబ్వియస్లీ ప్రైసెస్ చేంజ్ విత్ లాట్ ఆఫ్ టైమ్. మేబీ మీరు చూస్తున్నప్పుడు ఈ వీడియోలో ప్రైస్ మేట్ హ్యావ్ ఆల్రెడీ చేంజ్డ్. సో ఆల్వేస్ చెక్ ద అఫీషియల్ API documentation for the price list. This is just to give you an observation of how input and output tokens will cost you and why output is always almost 4 to 5 times costlier than the input tokens. And obviously when you are using open source models like Llama gani, Llama 3.3 gani, everything is free because you will download the whole model and you are not going to pay any price for these things. And the next important phase, which is called the hidden tax anamata. మీరు అనుకుంటారు ఇప్పుడు you got the understanding of what tokens are and I can calculate how many tokens that I am using. But that is not the one that is going to work in the real time. ఎందుకంటే now if you think about agents or LLMs, they have capabilities like tools, MCPs, skills, markdown files, .md, memory, a lot of stuff and conversation history. So ఇప్పుడు when you are working in a codex గానీ Claudeలో గానీ, you are going to use a lot of prompts. And ప్రతి ప్రాంప్ట్తో పాటు you are not only just sending your questions, you are also sending what is your prompt, what is your context, what are your files, and then tool definitions, MCPs, past conversations. ఇది అంతా కలిపి they will calculate tokens. ఎందుకంటే you are not only sending your single question, you are sending all the information regarding all of the capabilities, and అవన్నీ tokens కింద కన్వర్ట్ అవుతాయి and అవన్నీ ఎంబెడింగ్స్లోకి వెళ్తాయి every time you are sending a question. So when you say hi, it is not only just taking it as a hi,
it is taking with a lot of different information, guys. సో దట్ ఈజ్ వై మీరు సింగిల్గా ఒక క్వశ్చన్ పెడదాం అనుకున్నా సరే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్జ్యూమ్ ఎ లాట్, అండ్ ఐ విల్ ఆల్సో షో యూ ద బ్రేక్ డౌన్ ఆన్ ద స్క్రీన్ ఇట్ సెల్ఫ్ రైట్ నౌ. అండ్ ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఈస్ కాల్డ్ ఎ కాంటెక్స్ట్ విండో. కాంటెక్స్ట్ విండో అంటే ఏంటంటే మన మనుషుల్లాగా ఎల్ఎల్ఎమ్స్కి దే హ్యావ్ ఎ లిమిటెడ్ కెపాసిటీ ఇన్ ద బ్రెయిన్ అనమాట. దే కెన్ ఓన్లీ అండర్స్టాండ్ సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్. మేబీ లెట్స్ సే ఒక వన్ బుక్ అనుకుందాం, దే కెన్ ఓన్లీ అండర్స్టాండ్ వన్ బుక్ ఎట్ ఎ టైమ్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ కాంటెక్స్ట్ విండో. ఇప్పుడు ప్రతి మోడల్కి ఇట్ హ్యాస్ దేర్ ఓన్ కాంటెక్స్ట్ విండో. కొన్ని మోడల్స్కి దే హ్యావ్ 1 million కాంటెక్స్ట్ విండో, 2 million కాంటెక్స్ట్ విండో. దాని మీనింగ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ టోకెన్స్ దట్ యూ కెన్ సెండ్ ఆర్ మెమరైజ్ ఇన్ ఎ సింగిల్ సెషన్లో. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఎస్ ఎ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ GPT 3.5కి ఇట్ కెన్ ఓన్లీ హోల్డ్ మేబీ 32 pages ఆఫ్ ఎ బుక్, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. అండ్ Gemini 1.5 Pro కెన్ capture 4,000 pages of a book. So every model has its own context, and you need to go to their API documentation phase to understand what are the limits and context for every model. ఒకవేళ మీరు కాంటెక్స్ట్ హిట్ అయిపోతే, రీచ్ అయిపోతే, లెట్స్ సే you are sending a lot of text and you are sending and filling up the tokens, and once you fill up these tokens, let's say like this, at the end once the context is full, usage limit కూడా అయిపోతుంది. and that is why your AI tools will not remember the past context అనమాట. ఎందుకంటే you start filling up the memory brain, one point తర్వాత these points they will forget. So it is recommended to start new charts often and don't paste huge files unnecessarily because you are consuming a lot of context, and then use cheap models for smaller tasks and tell the AI to be concise అనమాట. అండ్ దట్స్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో రిగార్డింగ్ టోకెన్స్. అండ్ మీరు ఈ వీడియోలో కొంచెం ఏదైనా నేర్చుకున్నట్టయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. అండ్ ఇఫ్ యూ నో సమ్మన్ హూ మైట్ నీడ్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ అక్రాస్. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ ద కాలేజ్ గ్రూప్ సో దట్ అదర్ పీపుల్ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.